జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ రైతు వేదికలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సంతోషం వ్యక్తం చేశారు మహిళలు. సీఎం అమలు చేస్తున్న పథకాలతో ఎంతో లబ్ధి పొందుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడ్డ తమకు వడ్డీ లేకుండా అప్పులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు మహిళలు. మహిళలకు వడ్డీ లేని రుణం రావడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరం ఉంది. కుటుంబ ఆదాయానికి కూడా అవి ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు వడ్డీ కట్టడం మాకు చాలా కష్టంగా ఉండేది. వడ్డీ లేని రుణం ఇవ్వడమే కాకుండా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 18 పథకాలను మాకు ప్రభుత్వం ఇచ్చింది. వాటిలో భాగంగానే మిల్క్ పార్లర్, బ్యూటీ పార్లర్, ప్యాడీ మరియు మదర్ యూనిట్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మాకు టీచింగ్, యూనిఫామ్ టీచింగ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో ఆదాయం వస్తుంది. మాకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు మా మహిళలను ప్రత్యేకంగా గుర్తించి అనేక విధాలుగా లబ్ధి పొందే పనులు కూడా మాకు చేకూరుస్తున్నారు. వడ్డీ లేని రుణం ఉంటే 10 మంది ఒక సంఘంగా కూడితే మాకు 20 లక్షల లోన్ ఇస్తున్నారు. ఒక సభ్యురాలకి ఏదన్నా ఆపద వస్తే ఉన్న రైతుల దగ్గరికి, పెద్దవారి దగ్గరికి పోయి డబ్బులు వడ్డీకి తీసుకోవాలంటే భూములు కానీ, కాగితాలు కానీ, మధ్యవర్తులను కానీ తీసుకొచ్చుకొని అయితేనే ఇస్తామనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఏ మహిళకు కూడా ఎవరికి ఆపదయం రావద్దు అనే ఉద్దేశంలో 20 లక్షల లోన్ కూడా ఇచ్చి మాకు వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఎందుకంటే మా మహిళల మీద గవర్నమెంట్కు నమ్మకం కలిగింది. ఈ ఒక సంఘంగా 10 మంది ఏర్పడితేనే 20 లక్షల లోన్లు ఇస్తారు. దాన్ని మేము తీసుకుంటున్నాము. ఏ బాధ వచ్చినా దాంతో తీర్చుకుంటున్నాము.